ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. చిత్రకేతు మహారాజు మృతబాలుణ్ణి చూసి బాధపడుతూ ఉన్నాడు. మరి నిన్న ఉపాఖ్యానంలో అంటే చిత్రకేతు అనేటువంటి మహారాజు చాలామంది రాణులతో సూరసేన దేశపు రాజు అన్నమాట. ఈ చిత్రకేతు రాజు సంతానం లేరు, అన్నీ ఉన్నాయి ఈయనకి. అంగిరసుడు వచ్చి ఓ రోజు ఆయన ప్రార్థిస్తే అంగిరసుడు చిత్రకేతు చేత యజ్ఞం చేయిస్తే ఓ బాలుడు పుట్టాడు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే సవితులు ఎవరైతే ఉన్నారో ఈ కృతజ్ఞతి యొక్క సవితులు వాళ్ళంతా కూడా ఇదివరకు చిత్రకేతు మహారాజు గారు మన దగ్గరికి వచ్చేసేవారు. ఇప్పుడు ఆ బాలుడు పుట్టడం వల్ల కృతజ్ఞతి ఆ బాలుడి దగ్గరే రాజుగారు ఉంటున్నారు. మన యొక్క గౌరవ మర్యాదలు అన్నీ కూడా తగ్గిపోయి మనకు వాల్యూ లేదు అని ఒక పిచ్చి ఆలోచనతో ఆ బాలుణ్ణి సంహరించడం జరుగుతుంది. ఆ చనిపోయిన బాలుణ్ణి ఎదురుగా పెట్టుకుని ఆ చిత్రకేతు మహారాజు కృతజ్ఞతి చాలా దుఃఖాన్ని పొందుతూ వక్షస్థలం అంతా కూడా తడిసిపోయిందట. ఆమెకి అన్ని కన్నీళ్ళు వచ్చాయి. ఎప్పుడైతే భార్య అలా ఏడుస్తూ ఉందో భర్త కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఏడుస్తూ ఉంటే రాజుగారు ఏడుస్తూ ఉంటే మరి ఎప్పుడు మంత్రులు సామంతులు అందరూ కూడా దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. ఆ పట్టణం సూరసేన దేశం అంతా కూడా ప్రజలందరూ కూడా దుఃఖసాగరంలో ఉంటే అంగీరస మహారాజు అంగీరస మహాముని నారదుడు కలిసి ఈ చిత్రకేతు మహారాజు దగ్గరికి వచ్చారు. మారువేషంలో వచ్చి ఇలా అంటున్నారు, నువ్వు ఈ బాలుడిని చూసి మిక్కిలి దుఃఖాన్ని పొందుతున్నావే, సరే ఈ బాలుడు ఈ జన్మలో నీకు పుత్రుడు, కిందటి జన్మలో ఎవరో తెలియదు, వచ్చే జన్మలో తెలియదు, అంతే కదండి. ఈ జన్మలో మన భార్య పిల్లలు వీళ్ళంతా ఉన్నారండి. ఉదాహరణకి వీళ్ళు గత జన్మలో నీకు ఏమవుతారయ్యా? ఏమవరు. వచ్చే జన్మలో ఏమైనా అవుతారా? వీళ్ళతో ఉంటావా? ఉండవు. మరి ఇంకెందుకు దుఃఖం? నీకు రాబోయే జన్మల్లో కూడా ఎట్టి సంబంధమో తెలీదు. ఇప్పుడు నీరు అలా కొట్టుకొస్తూ ఉంటుంది. ఇసుక కణాలు ఉంటాయే, ఇసుక కణాలు. ఆ ఇసుక కణాలు కలిస్తే ఇసుక కింద వస్తుంది. మళ్ళా ప్రవాహం వచ్చాడు, మళ్ళీ ఇసుక కొట్టుకుపోయి ఈ కణం ఇటు ఆ కణం అటు పోతుంది. ఇంతే సృష్టి. కొన్ని సందర్భాల్లో కలుస్తాం. ఆ టైం అయిపోయేప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఇలా విడిపోయినప్పుడు ఏమవుతుంది? కొన్ని గింజలు ఉంటాయి, ఈ గింజలు కలుస్తూ ఉంటాయి, గింజలు విడిపోతూ ఉంటాయి. కొన్ని గింజల నుండి మొలకలు వస్తాయి, ఆ మొలకలు పెద్దవి అవుతాయి, మళ్ళీ వాటి గింజలు వస్తూ ఉంటాయి. ఇలా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి ప్రాణి పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. చరాచరమైనటువంటి ప్రాణులకి ఈ జన్మలో మనం కలిసి ఉన్నంత మాత్రం చేత
పూర్వజన్మలో మనం కలిసి ఉండలేదు, రాబోయే జన్మలో ఎవరు కలిసి ఉండరు. అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. కాలం మాత్రం ఒకటే. కాలం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు కాలం, భవిష్యత్ కాలం మళ్ళీ అలా అవుతుంది. కానీ నిత్యమైనది ఏమిటి? ఒక్క పరమాత్మ ఒక్కడే నిత్యం. ఎప్పుడూ ఉంటాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ పరమాత్మ ఉంటూనే ఉంటాడు. వ్యాస భగవానుడు ఎప్పుడో రాశాడు శ్రీకృష్ణుడి గురించి అనుకుందాం. ఇప్పుడు ఎన్ని జన్మలు అయ్యి ఉంటాయి, ఎంతమంది చూసి ఉంటారు, ఎంతమంది ఈ భాగవతాన్ని చదివి ఉంటారు, ఎంతమంది ఈ భాగవతం వినుంటారు. ఆ పరమాత్మని ఎప్పుడూ పూజిస్తూనే ఉంటారు. సకల ప్రాణులకి అధిపతి మాత్రం పరమాత్మ ఒక్కడే. అతను ఎటువంటి వాడో తెలుసా? మనం ఎప్పుడైనా మన సముద్ర ప్రాంతానికి వెళ్ళామనుకోండి, చిన్నపిల్లలు చిన్న చిన్న బొమ్మరిళ్ళులా చేస్తూ ఉంటారు. కెరటం వస్తుంది, ఆ బొమ్మరిళ్ళన్నీ పోతాయి. మళ్ళా చేస్తూ ఉంటారు, మళ్ళా పోతూ ఉంటాయి. పిల్లవాడు ఎలా అయితే ఈ బొమ్మరిళ్ళు చేసి ఆడుకుంటూ ఉంటాడో, పరమాత్మ కూడా మనల్ని సృష్టిస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు. వీడిని కలుపుతాడు, కాసేపు ఆట ఆడుకుంటాడు. వీడు నా భార్య, నా భర్త, ఏదో నా రాజ్యం అంటాడు వీడు. తర్వాత ఈ నా భార్య ఉండదు, నా రాజ్యం ఉండదు, నా పిల్లలు ఉండరు, ఎవరో ఉండరు. చూసారు అంత విచిత్రం? ఈ ఆట అంతా ఎవరు ఆడుకుంటారు? పరమాత్మ ఆడుకుంటాడు. పరమాత్మ ఒక్కడే నిత్యం. ఒక మొక్క వేసాం, ఒక గింజ వచ్చింది. ఆ గింజ ఇంకో గింజ మొలకెత్తుతుంది. ఒక స్త్రీ కలుస్తుంది, ఓ పురుషుడితో స్త్రీ సంబంధం ఉంటుంది, భార్య అనే సంబంధం. దాంతో ఓ పిల్లవాడు పుడతాడు. మళ్ళీ ఆ పిల్లవాడికి పిల్లవాడు పుడతాడు, పిల్ల పుడుతుంది. అలా 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 సృష్టి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక గింజ నుండి ఒక గింజ, ధాన్యం గింజలు ఉన్నాయి, ఇన్ని గింజలు ఇంత పడి కింద వేసాం. ధాన్యం మొక్కలు వేసాం, వరి మొక్కలు. ఆ వరి మొక్కల గింజలు వచ్చాయి, మళ్ళీ ఆ గింజలు కొన్ని తీస్తాం, మళ్ళా జల్లుతాం. గింజ నుండి గింజ వచ్చినట్లుగా ఈ ప్రాణుల నుండి ప్రాణులు వస్తాయి. నీ ద్వారా, ఆ కృతజ్ఞ ద్వారా ఓ బాలుడు వచ్చాడు, వాడు టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. దాని గురించి నువ్వెందుకు? ఎప్పుడు కూడా మనిషికి దేహాభిమానం ఉండకూడదు. ఈ దేహం శాశ్వతము, ఈ భార్య శాశ్వతము, ఈ పుత్రులు శాశ్వతము, ఈ మనుషులంతా శాశ్వతం అని అనకూడదు. వీళ్ళెవ్వరూ శాశ్వతం కాదు. దీని మీద అభిమానమే ఉంచుకోకూడదు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన శరీరం దేంతో తయారు చేయబడుతుంది? పంచభూతాలతో తయారు చేయబడుతుంది. మట్టితో తయారు చేయబడతాయి కొండలు. కొండలు చాలా రకాలు ఉంటాయి. పెద్ద కొండ, చిన్న కొండ, ముంత, ఏదో ఇలా. కానీ తయారు చేసేది మాత్రం మట్టి. మట్టితోటే ఇన్ని భిన్నమైనటువంటి ఘటాది వస్తువులు కూడా మట్టితో మాత్రమే తయారవుతూ ఉంటాయ్యా. భగవంతుడి ద్వారా ఈ దేహం అనేది తయారవుతూ ఉంటుంది. ఇదేవి శాశ్వతం కాదు, మట్టి నుండే పుడతాయి. మానవుడు ఈ పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. మానవుల్లో జీవాత్మ, పరమాత్మ అని రెండు ఉంటాయి. ఈ జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మకి అనుసంధానమై ఉంటుంది. జీవాత్మ పరమాత్మను గుర్తించాలి. ఆ గుర్తించే వరకు ఆ జీవాత్మ తిరుగుతూనే ఉంటుంది. జీవాత్మ పరమాత్మను ఎప్పుడైతే గుర్తించిందో తిరగడం మానేస్తుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ మన శరీరంలో ఉన్నటువంటి అంగుష్ట ప్రమాణం కలిగినటువంటి ఈ జీవాత్మ పరమాత్మను గుర్తిస్తే పరమాత్మ స్వరూపంలో ఐక్యమవుతుంది. కూడా నా కళ్ళు తెరిపించారు అని చిత్రకేతు మహారాజు వారిని అడిగారు, మీరెవరు, ఏమిటి మాయావేషంలో ఉన్నారు అంటే, అప్పుడు ఆయన, నేను అంగిరసుడిని, ఇగో ఈయన నా సోదరుడు నారదుడు. ఓసారి గతంలో నేను వచ్చాను నీ దగ్గరికి, నీకు చెబుదామనుకున్నాను. నువ్వు అన్నీ ఉన్నాయి, నాకు సంతానం లేదనే బాధలో నువ్వు ఉన్నావు. అప్పుడు నీకు చెప్పాను, నీకు సంతానం కలుగుతుంది, దుఃఖం కూడా కలుగుతుందని చెప్పాను నేను. సరే, నువ్వు సంతానం సంతోషంలో
అంగీకరించావు, అంచేత ఆ విధంగా నీకు సంతానం కలిగింది అని చెప్తారు. అంచేత ఎప్పుడు కూడా అందరూ కూడా భగవంతుడిని ఆశ్రయిస్తారు. సరే, నువ్వు ఇలా అడుగుతున్నావు కాబట్టి నీ బాలుడి యొక్క శరీరంలోంచి వెళ్ళిపోయిన జీవిని మళ్ళా నేను పిలిచి నేను మాట్లాడిస్తాను అన్నాడు. జీవాత్మన్ పశ్య భద్రంతే మాతరం పితరంచతే సుహృదో బాంధవాస్తప్త శుచా తత్కృతయా స్పృశం కళేబరం సోమాభిస్య శేషమాయు సుహృద్వృత భుంక్షభోగాన్ పితృపత్తాన్ అధిష్ట నృపాసనం. ఓ జీవాత్మ వెళ్ళిపోయింది కదండి, ఈ బాలుల్లోంచి జీవాత్మ వెళ్ళిపోయింది. పరమాత్మ జీవాత్మ అని రెండు ఉంటారు. ఈ జీవాత్మ వెళ్ళిపోతే ఇంక శరీరాన్ని తగలబెట్టేస్తారు, ఇంకేం ఉండదు. అదే డాక్టర్ గారు వచ్చి చేయి చూసి అబ్బాయి ఏమీ లేదమ్మా అంటారు. మనం ఇంకా ప్రాణం పోయిందని మనం అంటాం, కానీ జీవాత్మ వెళ్ళిపోయింది దాంట్లోంచి. ఈ శరీరంలోంచి జీవాత్మ భిన్నం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ అంగిరసుడు ఆ జీవాత్మను కేకేశాడు. ఓ జీవాత్మ, నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారయ్యా, స్నేహితులు బాధపడుతున్నారు, బంధువులు బాధపడుతున్నారు, వీళ్ళంతా శోక సముద్రంలో మునిగిపోయారు. చూడు, నువ్వు నీ కళేబరంలో నువ్వు ప్రవేశించవయ్యా, ఈ శేష జీవితాన్ని అనుభవించు, పైగా రాజకుమారుడు నువ్వు నృపాసనాన్ని పొందు, అధిష్ఠించి సంతోషాన్ని పొందు అని ఆ జీవాత్మని అంగీరసుడు కేకేశాడు. ఆ జీవాత్మ వచ్చింది. ఏ తల్లిదండ్రులు బాధపడుతున్నారండి అంది. నేను అనేకమైన జన్మలు ఎత్తాను, అనేకమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని వదిలిపెట్టి ఈ శరీరం ఇలా పెడుతున్నాను. చివరికి ఈ జీవాత్మ ఇలా తెలుసుకుంటూ నిత్యమైన పరమాత్మను తెలుసుకుని పరమాత్మ స్వరూపంలో కలిసినప్పుడు కదా నాకు మళ్ళీ ఈ జీవాత్మ స్వరూపం ఉండదు. మళ్ళా ఈ శరీరంలో పంపించి ఈ తల్లిదండ్రులని క్షేమం కోసం, సంతోషం కోసం నేను ఎలా ప్రవేశిస్తాను? నేను అనేకమైన జన్మలు ఎత్తాలి, అనేకమైనటువంటి యోనిల్లో ప్రవేశించాలి. పునరపి మరణం, పునరపి జననం. ఈ సంసార బంధంలో మానవుడు పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఈవేళ ఇక్కడ పుడతాడు, రేపు అక్కడ పుడతాడు, రేపు అక్కడ పుడతాడు, ఇంకో చోట పుడతాడు. పుట్టినవాడు చనిపోక తప్పదు కదండి. ఈ విధంగా మానవుడు జనన మరణాలని పొందుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక మాట తెలుసుకోండి, బంగారం మీరు ఉంది. ఈ బంగారం ఇప్పుడుదా, కొన్ని వందల సంవత్సరాల కిందట ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో ఈ బంగారం. బంగారం కాలుస్తూ ఉంటారు, ఈ వస్తువు చేయిస్తారు, మళ్ళీ ఈ వస్తువు నుంచి ఇంకో బంగారం, ఇంకో వస్తువు, వీడి దగ్గర వాడు, వాడి దగ్గర వాడు, వాడి దగ్గర వాడు, అలా మారుతాడు. కానీ బంగారం ఒకటే. కానీ భిన్నమైనటువంటి మనుషుల దగ్గరికి ఈ బంగారం వెళ్ళినట్లుగా ఈ జీవాత్మ కూడా ఇక్కడ పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది, ఇంకో చోట పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది, ఇలా అనేక చోట్ల మారుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ నేను అనేది, ఏ తల్లిదండ్రులు బాధపడతారని నేను మళ్ళా దాంట్లో నేను ప్రవేశించాలి. ఈ జీవాత్మకి ఇది ఇష్టము కాదని లేదు, ఇతడు గొప్పవాడు కాదని లేదు, ఇక్కడ మిత్రులు శత్రువులు అనేటువంటి వాళ్ళు లేదు. ఒక్క పరమాత్మ మాత్రమే వాస్తవంగా ఉండేవాడు. ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని ఆ జీవాత్మ చెప్పింది. ఈ విధంగా జీవాత్మ అలా పలుకుతూ ఉంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా విన్నారు. ఓహో, బంగారం ఎలా అయితే మారిపోతూ ఉంటుందో వస్తువుల లోపల్లో, ఇవాళ ఇక్కడ రేపు అక్కడ అలా మారుతూ ఉంటుందో, అదేవిధంగా ఈ జీవాత్మ కూడా మారుతుంది, ఇది శాశ్వతం కాదనే విషయాన్ని రాజు భార్యలు అందరూ కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేస్తారు? ఓ నమస్కారం పెట్టాడు ఇంకా రాజుగారు. ఇంక నాకు మళ్ళా ప్రవేశించు అని ఏం అనలేదు, ఆయన ఎవరిని ఏం అనలేదు.
నమస్కారం చేశాడు ఆ జీవాత్మకి. నీకు నాకు సంబంధం ఓన్లీ 5 ఏళ్ళు అనుకున్నాడు. సరే, పరమాత్మ ఒక్కడే శాశ్వతం అని చెప్పి ఎప్పుడైతే భావన కలిగిందో, ఆయన విశుద్ధమైనటువంటి స్వభావంతో, అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో భగవంతుడి ధ్యానం చేయాలనేటువంటి ఇచ్చుకున్నాడు. సరే, ఈ రాణులు కూడా శిశు హత్య చేశారు కదండి. వాళ్ళు కూడా ఆ శిశు హత్య దోష పరిహారార్థం వారి కూడా పరిహార సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆ చిత్రకేతు మహారాజుకి నారదుడు ఉపదేశించే విద్యను ఉపదేశించి 7 రోజులు నువ్వు తీక్షణమైన తపస్సు చెయ్యి అని చెప్పాడు. 7 దినాలు కేవలం జలం మాత్రమే స్వీకరించి ఏకాగ్రతతో ఆయన పరమేశ్వరుడు గురించి ధ్యానం చేశాడు. అంటే ఈ బాలుడి సంస్కారాలన్నీ జరిగిపోయాయి అనుకోండి, ఇంక మరి అనవసరం లేనుకున్నప్పుడు ఈయన ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఇంకా ఈ సంసార బంధాన్ని కొంత త్యజించి ఆ ప్రభావం వలన ఇంకా పరిశుద్ధుడయ్యాడు. ఆయన ఇంకా తద్దర్శనద్వస్త సమస్త కిల్మిష స్వచ్ఛామలాంత కరణోభ్యయాన్ ముని ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచన ప్రవృష్టరో మానమదాది పూరుషం. తర్వాత ఈయన తపస్సు చేసిన తర్వాత ఆదిశేషువు కనబడ్డాడు. ఆయన రూపం ఆదిశేషుడు దర్శించినంటే మరి కాస్త పుణ్యం ఈయనకి లభించింది. తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు ఇంకా ముక్తుడు కావడానికి కొంత టైం పడుతుంది. తప్పనిసరిగా నీ యొక్క ఆరాధన చేస్తూ, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ నువ్వు నిమగ్నమని చెప్పి విద్యాధరపతిం ప్రీతి చిత్రకేతుం కురుద్వహ. ఆయన విష్ణుమూర్తి అన్నాడు, యత్ నారదాంగిరోభ్యాం తే వ్యాహృతం మే అనుశాసనం సంసిద్ధోసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే. ఓ చిత్రకేతు మహారాజా, నారదుడు అంగీరసి నా విషయంలో నీకు చేసిన ఉపదేశాలు ఉన్నాయే, ఆ ఉపదేశాల వలన నువ్వు జపం చేయడం వలన, తపస్సు చేయడం వల్ల నా యొక్క దర్శన భాగ్యం నీకు లభించింది. నువ్వు ఇంకా కొంతకాలం చేయవలసినటువంటి పని ఉన్నది. అంటే జీవాత్మ తన ఆత్మస్వరూపాన్ని విస్మరించినప్పుడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలదట. ఆ విష్ణుమూర్తి ఇంకా నువ్వు తపస్సు చేయమని చెప్పినట్లుగా ఆ చిత్రకేతువుకి చెప్పి కొన్ని వరాలు ఇచ్చి వెళ్ళారు. ఆయన అంతర్ధానాన్ని చెందారు. అశ్వాస్య భగవాన్ నిత్యం చిత్రకేతుం జగద్గురు పశ్యతస్య విశ్వాత్మ తతశ్చాంతర్ధదే హరి. జగద్గురు విశ్వాత్ముడు అయిన శ్రీహరి చిత్రకేతువుకి ఈ విధంగా నచ్చజెప్పి ఆయన చూస్తుండగానే ఆ శ్రీహరి అంతర్ధానాన్ని చెందాడట. అంచేత రేపు ఈ చిత్రకేతు అనే రాజుని పార్వతీదేవి శపిస్తుందట. ఆ వృత్తాంతం అత్యద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఈ విధంగా చిత్రకేతువు సంతానం నశించినప్పటికీ జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానంతో పరమాత్మను తెలుసుకోవాలని ఒక్కొక్క విధమైనటువంటి తపస్సు ద్వారా పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక శక్తివంతుడిగా అయ్యాడు. అక్కడ వరకు అయ్యాడు. ఈయన ఇంకా ముక్తిని పొంది మోక్షాన్ని పొందేది ఏమీ లేదు. మానవుడు వెంటనే అంత ముక్తిని పొందలేడు. అంటే ఉత్తమమైనటువంటి జన్మలు సాధిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉత్తమమైనటువంటి జన్మ చిత్రకేతువు సాధించాడు. ఆ ఉపాఖ్యానం అంతా కూడా రేపు మనం తెలుసుకుందాం. ఈ భాగవతాన్ని 10 మందికి మీరు అందిస్తూ, మీరు చూస్తూ తరించండి. పులిల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో అన్ని వీడియోస్ పెట్టాం. పాతవి కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. మీ మిత్రులందరి చేత కూడా ఇది వారికి అందజేయవలసిందిగా కోరుకుంటూ రేపు మంచి విశేషాలతో మేము ముందు ఉందాం.
ఆ భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని చెప్పి, మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.